రే బంగారం, నువ్వు నా వైఫే. నేను నిన్ను ఎంత కొట్టినా తిట్టినా నువ్వు నా దానివేనే పిచ్చిదానా. రే మమ్మ, ఆకాశంలో ఉన్న చంద్రుని ఎవ్వరు దూరం చేయలేరు, అలానే నిన్ను నన్ను కూడా ఎవ్వరు దూరం చేయలేరు, తెలుసా నీకు? సో మీరు అసలు ఈయనలో ఏం నచ్చి వచ్చారు, ఏం చూసి వచ్చారు, అసలు ఆయనలో ఏం నచ్చింది మీకు? ప్రతి ఒక్క గలికి ఒకటి ఉంటది, డాడీలా చూసుకుని ఒక అబ్బాయి వస్తే బాగుండు ఆ నమ్మకం ఉంది ఈయనలో, అందుకే నచ్చిండు బాగా. ఇక రోడ్ మీద నేను బయటికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, అప్పుడు ప్రపోజ్ చేసేసిన రోడ్ పైన. యాటిట్యూడ్ గా ప్రపోజ్ చేసి ప్రేమగా కాదు. ఎట్లా ఒకసారి చూపించావా? ఆ రోజు ఎలా చేశారో అలాగే ఒకసారి. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన, నేను లవ్ చేస్తున్నా నేనని చెప్పిన. సో మీ పేరెంట్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? మాది ఇప్పటికి 9 months. ఎలా జంపా? జంపే జంపే. ఎంగేజ్మెంట్ ఇట్లా నీకు చెప్పలేను, మళ్ళీ నువ్వు తిడతావు అని చెప్పలేను. వచ్చి చెప్పాక నాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటావు పటాలకి ఎదుకోవాలంటది, నన్ను పెళ్లి చేసుకుంటావు పటాలకి ఎదుకోవాలంటది. గుడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం, ఫోటోలు పంపించినాం మా ఇంట్లో ఫోటోలు పంపించగానే వాళ్ళ అన్న ఏం చేసిండు, మీద ఫ్రేమ్ ఉంటది ఒకటి ఇంట్లో, దానికి కింద దీపం ముట్టించి దండ వేసేసి బొట్టు పెట్టేసి. ఫోన్ చెక్ చేసా ఎప్పుడైనా? నేను చెక్ చేస్తా కానీ ఏం ఉండదు. ఏమైనా దొరికితే బాగుండు, గొడవ పడతాడు. ఏంది మీ మరిది మీతో అన్ని వీడియోలు చేస్తున్నాడు? ఏంది అందరు వదినలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా వదిన మాత్రం బంగారం. ఈయనతో కంప్లీట్ గా వీడియోలు ఇంకా సడన్ స్టేజ్ ఆఫ్ నుంచి ఈయన చేయట్లేదు, మొత్తం ఆయననే చేస్తున్నాడు. అంటే రావాల్సింది ఇంటర్వ్యూ అసలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను మేలంకృత. సో ఈ రోజు మనతో పాటు అజ్జు పూజిత అఫీషియల్. సో యూట్యూబ్ ఉంది, ప్రిన్సెస్ పూజిత ఇన్స్టా ఐడి వచ్చేసి. సో క్యూట్ కపుల్ అన్నమాట. బట్ వీళ్ళు కపుల్స్ వీడియోస్ కంటే కూడా బ్రదర్ సిస్టర్ బాండింగ్ తో ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు అనమాట, డైలాగ్స్ చెప్పడం. సో ఈ రోజు మనం వాళ్ళతో పాటు ఉన్నాం కాబట్టి హలో. ఏ చామింగ్స్ ఎప్పుడు కలకలాడుతుంటారు. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి లవ్ మ్యారేజ్ అని అయితే తెలుస్తుంది ఇన్స్టా రీల్స్ లో చూస్తుంటే, బట్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి తెలుసా మీ మీద. చెప్పక ఏమేమి డౌట్స్? నిజంగా క్లియర్ చేస్తారు కదా? క్లియర్, అన్ని క్లియర్ చేస్తా. ఓకే, అసలు మీరిద్దరు ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? స్కూల్ లవ్ స్టోరీ అక్క మాది. అవునా? 6 years అవుతుంది. 6 or 7 years లవ్. ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ? నాదేమో 3 Angels మోతీ నగర్, శివాజీ నగర్ లో సరస్వతి స్కూల్ అని ఉంటది. అలాగే వేరు వేరు స్కూల్స్ కదా, ఎలా కలిసారు అసలు? అంటే ఏరియా ఒకటే కదా. ఓకే, బోరాబండ ఏరియా కిందకి వస్తుంది. అవును, మోతీ నగర్. అవును, చిన్న గొడవలు అయితే వాళ్ళ అన్నకు నాకు స్కూల్ కి గొడవలు అయినప్పుడు పరిచయం. ఇక వాళ్ళ అన్నతో కొట్లాట పెట్టుకున్నావా? సరే, ఏం జరిగిందో చెప్పండి కంటిన్యూస్ గా. నాకు ఎలా పరిచయం, ఎలా స్టార్టింగ్ ఫస్ట్ చెప్పు. చెప్పు. అరే చెప్పి అందరికి బోర్ కొట్టిందా ఏందిరా? నో చెప్పంటున్నారు, ఎవరో ఒకరు చెప్పండి రా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. అయితే మా ఫ్రెండ్స్ కి వీళ్ళ స్కూల్ వాళ్ళకి గొడవలేని. ఓకే, అంటే గ్రౌండ్ వెళ్తారు కదా ఇట్లా ఏడికన్నా ట్రిప్ కి, వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు అందులో. అప్పుడు వీళ్ళ స్కూల్ కూడా వచ్చింది. వండర్లా పోయినప్పుడు గొడవలు అయితే మళ్ళీ స్కూల్ కాడికి వచ్చినాక కూడా గొడవలు అయితే వీళ్ళ అన్న వచ్చిండు, వీళ్ళ అన్న నేను కొట్టిన. అట్లా ఆ మధ్యలో ఆ పనికి వచ్చినప్పుడు ఈమె పరిచయం నాకు. ఇక అంటే ఒక స్లో మోషన్ ఆగిపోయినావా వచ్చి ఆపగానే, అది ఎంత క్యూట్ గా ఉందని చెప్పేసి? అట్లా నీవు లేదక్క. అయితే ఇక ఇన్స్టా ఐడి చెక్ చేసిన ఈమెది. అప్పట్లోనే ఇన్స్టా ఐడి ఉందారా? టిక్ టాక్ అవన్నీ ఉండే కదా అక్క అప్పుడు. ఇన్స్టా టిక్ టాక్ లో మెసేజ్ చేస్తుండే, ఆమె రీల్స్ చేస్తుండే అప్పుడు. ఇక కానీ అంత ఫాలోయింగ్ లేకపోతుండే అప్పుడు, ఏదో నార్మల్ గా పోస్ట్ చేసినామా అంతే. అలా అయినా మెసేజ్ చేసిండు, నేను కోపం ఇంకా రిప్లై అయ్యలే 2-3 months దాకా. రిక్వెస్ట్ లోనే ఉంది ఆ మెసేజ్. తర్వాత నాకు తెలిసింది మా ఫ్రెండ్స్ వల్ల, ఈయన నాకు మెసేజ్ చేసిండని. వెళ్ళి రిక్వెస్ట్ వెళ్ళి చూస్తే అడిగిన ఎందుకు మెసేజ్ చేసిన అంటే, ఊరికేనే మెసేజ్ చేసిన అనేసి అన్నాడు. అలా తిన్నావా, ఏం చేస్తున్నావు అని ఫ్రెండ్స్ లాగా చాట్ చేసినాం. ఫస్ట్ ఫుల్ కోపం ఉండే ఆమెకి 3 months దాకా.
త్రీ మంత్స్ దాకా మాట్లాడలే, అంటే నార్మల్ గా మాట్లాడింది. ఇక రోడ్ మీద నేను బయటికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, అప్పుడు ప్రపోజ్ చేసేసిన రోడ్ పైన. యాటిట్యూడ్ గా ప్రపోజ్ చేసి, ప్రేమగా కాదు. ఎట్లా ఒకసారి చూపించావా ఆ రోజు ఎలా చేశారో అలాగే ఒకసారి? నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన, నేను లవ్ చేస్తున్నా నేను అని చెప్పిన. ఏమో కోపంలో చెప్పిండు ఆ రోజు, ఏమైందో మళ్ళీ కోపంలో చెప్తే ఏంది అంటే 3 మంత్స్ అసలు చార్జ్ చేస్తే రిప్లై ఇవ్వకపోతుండే. ఫస్ట్ అయితే నువ్వు లవ్ తోనే ప్రపోజ్ ఐ మీన్ చాట్ చేసినావు కదా స్టార్టింగ్ నుంచి కూడా నచ్చే. రిప్లై ఇవ్వట్లేను, ఎక్కువ అస్సలు ఇస్తలేను. అందుకే నాకు కోపం వచ్చింది. డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళింది, రోడ్ పైన కనిపిస్తే ప్రపోజ్ చేసేసిన. మళ్ళా ఒక 2 వీక్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఎందుకని అంత టైం తీసుకున్నారు? లేదంటే ఏం ఆలోచించారు? అంటే నేను చేయకపోతే ఈయన ఎట్లా అంటే వీళ్ళ ఫ్రెండ్స్ నాకు బాగా చెప్తుండే, ఈయన నీ గురించి ఎక్కువ ఆలోచిస్తుండు, నువ్వు ఏం చెప్తావు, యాక్సెప్ట్ చెయ్యి ఒకసారి అని గురించి తెలుస్తుంది కదా, యాక్సెప్ట్ చేసినా నువ్వు ఒక ఫ్రెండ్ లానే చూడు, నీకు నచ్చితే కంటిన్యూ చేయండి లేదంటే లైట్ తీసుకోండి అనేసి అన్నది. సరే అని చూసిన, ఒక 1 year దాకా మంచిగా చూసిన, తర్వాత నచ్చిడే మంచిగా చూసుకుంటుండే కదా అది. సో సడన్ గా రోజు రోడ్ మీద చెప్పగానే నీ రియాక్షన్ ఏంటి? షాక్ అయిపోయింది. షాక్ అయినా. ఫస్ట్ తెలుసా మెసేజ్ చేసినప్పుడే ఈ అబ్బాయి నాకు లైట్ కొడుతున్నాడు? ఆహా అట్లా ఏం తెలియదు. ఈయన ప్రపోజ్ చేస్తే నేనే షాక్ అయినా. ఎవరైనా ప్రేమగా చెప్తారు, ఏదో ఒకటి ఇచ్చి చెప్తారు, ఈయనేమో ఓయ్ ఐ లవ్ యూ చేస్తున్నావా చేయట్లేవా, చేయకపోతే నేను ఏం చేస్తా నాకే తెలియదు అని కోపంగా ఫస్ట్ అంటే ఏమంటారు అది తెలియదు కానీ ఫిక్స్ అయిపోయినా అక్క ఏమైనా మంచిగా అని ఫిక్స్ అయిపోయినాయి. అందుకే స్క్రీన్ అప్పుడు ఏజ్ ఎంత ఉండేది మీకు? చిన్న పిల్లలం. 7th 8th ఉండదు. 8th 9th ఉండే. ఇప్పుడు కూడా చిన్న పిల్లలే కదరా, 6-7 years బ్యాక్. నాలెడ్జ్ అయితే 6 years అవుతుంది అనుకో అక్క. 6 years అవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టడీసా ఏంటి అసలు? 10th వరకు ఆపేసినాం ఇద్దరం. ఎందుకని? నేను కరోనాలో పాస్ అయిపోయినా. నేను కూడా సేమ్ అదే. తర్వాత ఇంకా చదువుదాం అంటే ఇక మా మ్యాటర్ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు ఆపేసారు. ఈవెన్ కాలేజ్ పోనీయలే, ఇంట్లో అంటురా అని చెప్పేసి నేను వద్దన్నా, ఇంట్లోనే ఉండి. మరి వర్క్ ఏంటి, ఎలా పోషిస్తున్నావు తనని? ఇప్పుడు నేను బిజినెస్ ఉంది అక్క, చిన్న ఉన్నప్పటి నుంచి. ఏం బిజినెస్? బిజినెస్ ఫీల్డ్ నాది, మార్కెటింగ్ బిజినెస్. ఆహా ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ కూడా బిజినెస్. ఓకే. సో మీ పేరెంట్స్ మాట్లాడుతున్నారా ఇప్పుడు? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? మాది ఇప్పటికి 9 months. 9 months అంతే, మేలా పెళ్లి చేసుకుని. ఎలా జంపా? జంపే. ఏరే ఎక్కడికి వెళ్ళారు బాబోయ్? అరే ఇంత ఇంత క్రియేటివిటీ ఇంత ఉంది, చెప్పండి బయటికి మంచిగా. యాదగిరిగుట్టక ఎలా తీసుకెళ్ళావు? కారులో. అయితే వైజాగ్ నుంచి వచ్చేసింది, ఇలా ప్రాపర్ అక్కడనే. ఫస్ట్ ఇలా మమ్మీ వాళ్ళు ఎన్నే ఉంటుండే, వాళ్ళ అక్క పెళ్లి కోసం అక్కడనే వెళ్ళిపోయి అటే ఉన్నారు. ఇక అయితే ఈమెకు కూడా సంబంధం అంటే మాకు ఇన్స్టాలో ఇట్లా ఒక వీడియో స్టోరీ పెట్టినండే, స్టోరీ పెడితే వాళ్ళ విలేజ్ లో వేరే వాళ్ళు చూపించారు, వాళ్ళ ఇలా ఇలా మమ్మీ వాళ్ళ డాడీకి చూపిస్తే ఇంకా ఏంటి అబ్బాయి ఏంటి మన ఇంట్లో నడవదు అది ఇది అని తిట్టిరు కొట్టిరు. లాస్ట్ కి మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తా అని నాకు చెప్పకుండా ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కదా మా ఇంటి పిల్ల అని, వాళ్ళు వచ్చేసి ఎంగేజ్మెంట్ చేసేసారు. డిన్నర్ నాకు నచ్చలేదు, నేను వద్దంటే కూడా వింటలేరు. నేను ఏం చేసిన, ఇక డోర్ పెట్టేసి వెనకల డోర్ నుంచి వచ్చేసేసిన. నేను ట్రైన్ ఎక్కింది, గతం టికెట్స్ తీసుకుంది. డబ్బులు ఉన్నాయి అప్పుడు? నేనే కొట్టినా కదా. అప్పుడు నీ దగ్గర ఫోన్ ఉండేనా, కాంటాక్ట్ అవుతుండే? ఉంది. అప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఫోన్ గుంజుకోలేదా అప్పుడు కొట్టినప్పుడు? ఏం తీసుకోలేదు, అక్కడ కొట్టింది అనమాట దెబ్బ. ఓకే, చాలా ధైర్యంగానే వచ్చావే వైజాగ్ నుంచి హైదరాబాద్ కి ఒక్కదాన్ని ట్రావెల్ చేసి. నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చింది నాకు తెలియదు అక్క, అసలు ఇట్లా ఎంగేజ్మెంట్ కుదురుతుందని కూడా నాకేం తెలియదు. సికింద్రాబాద్ కి వచ్చింది, ఫోన్ చేసింది, పోయినా. పోగానే ఇట్లా ఇట్లా అన్నది, ఇట్లా ఇట్లా ఎంగేజ్మెంట్ ఇట్లా నీకు చెప్పలేను, మళ్ళీ నువ్వు తిడతావు అని చెప్పలేను. వచ్చి చెప్పాక నాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటావు, పటాలకి ఎదుకోవాలి అంటది. ఇంటికి వెళ్తే పెళ్లి అయిపోతుంది, అదే ఎంగేజ్మెంట్ అవుతుంది కదా. నాకు నచ్చింది, నేను ఎట్లా చేసుకుంటా అని నేను క్యారెక్టర్ నాకు నచ్చదు, ఆయన చూసే నాకు చిన్నప్పటి నుంచి పడదు మా ఇద్దరికి. అట్లాంటి నేను చేసుకొని అనేసి ఈయనకి ఇక ఏం చెప్పలేక చెప్పేసిన, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా చచ్చిపోదామా రెండిట్లో ఏదైనా ఒకటి అన్న ఆలోచించి ఇక పెళ్లి. 2 రోజులు అయినాక ఇక్కడికి వచ్చినాక 2 రోజులు అయినాక మేము వేరే దగ్గర పెట్టి 3వ రోజు ఒప్పుకున్నారా? మరి ఒప్పుకోరు అంటే ఎట్లా ఒప్పుకోరు అంటే చెప్తా అయినాక. గుడికి వెళ్ళినాం, మ్యారేజ్ చేసుకున్నాం మండే రోజు, అది కూడా గుడికి వెళ్ళినాం, మ్యారేజ్ చేసుకున్నాం. ఫోటోలు పంపించినాం మా ఇంట్లో, వీళ్ళ వాళ్ళ ఇంట్లో ఫోటోలు పంపించగానే
వాళ్ళ అన్న ఏం చేసిండు, మీద ఫ్రేమ్ ఉంటుంది ఒకటి ఇంట్లో, ఓకే. ఫోటో ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, దానికి కింద దీపం ముట్టించి దండ వేసేసి బొట్టు పెట్టేసి అయ్యో! అది ఫోటో తీసి నాకు పంపించి. ఫోటో అంటే వీడియో ఆ తీసి టైంలో పంపించారు నేను మాకు. వచ్చేసిన కదా, పరువు అదంతా పోతుంది కదా, ఆ! కోపం బాగుంది వాళ్ళకి నా మీద. ఓకే. మరి మీ అట్లా ఇంట్లో చేసి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చినాక నేను బయట ఉన్నా అక్క, అక్కడ సైడ్ మా ఊరు సైడ్ ఉన్నా, గజ్వేల్ సైడ్ ఉన్నా. ఓకే. ఉంటే ఇక ఒక 2 months 1 month 1 month ఏమున్నా వచ్చి ఇంట్లో ఇక వాళ్ళు వచ్చిర్రు, పిఎస్లో మాట్లాడిర్రు, అంతా అయిపోయింది. హ్మ్. కౌన్సిలింగ్ ఇచ్చిర్రు, పిఎస్లో అంతా అయిపోయింది. ఇక మా హ్మ్. ఇంట్లో రమ్మన్నారు, వచ్చేసి ఇంట్లో ఉన్నా. హ్మ్. అప్పటికి మేజర్‌లే గదా! మీరిద్దరు పెళ్లి మేజర్లు చేసుకున్నప్పటికి. మేజర్లు కానీ ఎట్లా పెళ్లి చేసుకుంటా అక్క నేను, అదే మా ఒకవేళ తీసుకుపోయిన నాయన షెర్లప్పలు చెల్లేస్తారు. ఇప్పుడు 9 మంత్స్ అయింది గదా! మీ ఇంట్లో వాళ్ళు నీకేం గుర్తు రావట్లేదా? గుర్తు రాకుండా ఉంటారా? వస్తారు కానీ ఫోన్లు ఏం చెయ్యరు, కాంటాక్ట్లు సిమ్ములు మార్చేసిర్రు, ఏం లేదు. అక్కతోటే అప్పుడప్పుడు చాట్ చేస్తా, వాళ్ళ గురించి తెలుసుకుంటా అంతే. మరి మంచిగా చూసుకుంటున్నాడా? ఈయనను నమ్ముకొని బానే వచ్చినావు గాని. ఎవరు? ఈయన. మంచిగా చూసుకుంటారు నమ్మకంతోటే వచ్చేసిన నేను. ఓకే. ఈ 9 మంత్స్‌లో ఎప్పుడు కొట్టడం, తిట్టడం, చిరాకు పడ్డం ఆహా! పెళ్లి కాకముందుకు అన్నీ, పెళ్లి తర్వాత చాలా గొడవలైనాయి కంట్రోల్. మా ఇద్దరికి. ఎందుకు? ఇట్లా నేను నార్మల్గా ఇట్లా టిక్ టాక్ వీడియోల వల్ల, ఇన్స్టాగ్రామ్ వీడియోల వల్ల చెయ్యొద్దనా ఆమె వీడియో? చేయొద్దని. ఈ అబ్బాయిల సైకాలజీ అంతా ఇంత ఎందుకు చెయ్యొద్దు? నా మెంటాలిటీ ఎట్లుండే అంటే ఇక జర బాగా ఫ్రెండ్స్ లలో తిరిగినుండే అక్క. అంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తుండే. అంటే ఇట్లా కామెంట్స్ అవన్నీ చూసి నన్ను ఎక్కిరిస్తుండే. హ్మ్. ఎక్కిరిస్తుండే, ఇక నాకు నచ్చలేదు. అందుకే ఒకసారి ఫోన్ కూడా వాళ్ళ కొట్టిన. ఆమెదా? అంటే కామెంట్లు మరీ డేంజర్ వస్తున్నాయి, ఆ కామెంట్లు చూస్తే కలగే నీళ్ళు వస్తాయి, అట్లాంటివి వచ్చినాయి. హ్మ్. ఇప్పుడు రియలైజ్ అయ్యావు గదా! కామెంట్‌లను పట్టించుకోవద్దని. ఇప్పుడు పట్టించుకోవట్లేదు గదా! ఓకే. పాపం తన టాలెంట్‌ని అప్పటినుంచే తొక్కేస్తున్నావన్నమాట నువ్వు. ఆ! అంటే లేకపోతే ఒక పక్కకి ఇష్టం ఉంది అక్క చేస్తుందని, కామెంట్లు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయకపోతుండే, అట్లే పెడుతుండే. హ్మ్. ఆ, ఓకే. సో, నువ్వు ట్రై చేయలేదా వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడడానికి, తనని వాళ్ళ పేరెంట్స్‌తో ఫోన్ కలపడానికి? చేసిన అక్క, ఇక్కడికి వచ్చినాక వచ్చిందని చెప్పిన. ఫోన్ చేస్తే ఇట్లా మా క్యాస్ట్ ఇది ఇది అంటే, మా క్యాస్ట్ లో ఒప్పుకోరు బాబు అది ఇది అని చెప్పేసింది. ఏ క్యాస్ట్ ఇంతకి? రెడ్డిస్. ఓకే. రెడ్డిస్, ముదిరాజ్. ముదిరాజ్. ఇక వాళ్ళు అది ఇది అని చెప్పారు, ఆంటీ నమస్తే అని చెప్పిరా, కథం టికెట్ కి పైసలు కొట్టినా, కథం ట్రైన్ బుక్ చేసుకొచ్చేసి. అయ్యయ్యో! కానీ తప్పు చేశామన్న ఫీలింగ్ వచ్చిందా ఏమైనా ఇప్పటికి? అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అనిపియలే. తర్వాత ఏమనిపించాలి అక్క, అనిపిచ్చింది. తప్పుడు ఇప్పటికి కూడా నాకు ఏమనిపిస్తలే అక్క. ఏ ఇప్పుడు ఆ పాతకాలం అక్క, ఇంకా క్యాష్ల గురించి చూడడానికి. ఆహా! అంటే క్యాస్ట్ గురించి అని గాదు. అట్లా చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకోవడం అదంతా. అదే రియలైజేషన్ అనేది ఉందా అనేది? ఉంది. అదైతే కొంచెం తప్పు ఉంది, దీంట్లో మాత్రం ఏం తప్పు లేదనిపిస్తుంది. చెప్తే ఒప్పుకోలేరు, మళ్ళేం చేయాలిగ? హ్మ్. అందుకే ఏం చేయలేక వచ్చేసిన ఇగ నేను. చెప్తే అర్థం చేసుకుంటే మంచిగా అయ్యేది పెళ్లి. హ్మ్. మీ అత్తమామ మంచిగా చూసుకుంటున్నారా? మంచిగా చూసుకుంటారు. ఓకే. ఇంట్లోనే ఉంటున్నావా? ఏమన్నా జాబ్‌కెళ్తున్నావా? ఇంట్లోనే, ఇంట్లోనే వీళ్ళకి అన్నీ చేసి పెడతా. వంటొచ్చా? అన్ని చేస్తుంది, అన్ని వంటలు చేస్తుంది. పెళ్లి కాకముందుకే నాకు షెఫ్ అవ్వాలని ఉండేది. ఇంట్లోనే అన్ని ట్రై చేశాను. హ్మ్. పొద్దున్న ఎన్నింటికి లేచి పనులు చేస్తున్నావు? నేనా మేము ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తాం కాబట్టి 3, చేస్తుంది. 4కి లేచి 4కి ఉంటాయి. లేస్తుంది, టిఫిన్ రెడీ చేస్తుంది, మళ్ళా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పంపిస్తుంది ర్యాపిడో. మళ్ళా రాత్రి వీళ్ళు వచ్చేసరికి వంట చేసి పెట్టాలి. అందరూ వెళ్ళిపోతారా? అందరు వెళ్ళిపోతారు. అసలు నువ్వు మీ మీ ఇంట్లో ఉన్నప్పుడు 4 గంటలకు లేచేదానివా? ఏడుపు రావట్లేదా అసలు అప్పుడప్పుడు? అంటే మేము లేస్తుండే కదా, అలవాటు ఫస్ట్ లో అయితే లేవకపోతుండే, అలా అలా లేస్తూ అలవాటు అయిపోయింది. అట్లా ఒక మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక ఎన్ని మంత్స్, ఒక 4 months 5 months ఉన్నాం. తర్వాత సపరేట్ అయిపోయాను. అంటే సపరేట్ అంటే మాకు వీడియోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే సెకండ్ ఫ్లోర్ ఉంది అక్క, అది వీడియోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడే మనం లైట్ తీసుకోవాలని ఉండడానికి చెప్పేసి ఇబ్బంది ఉంటుంది, అందుకే సపరేట్ ఉంటే మనకే ఒక చిన్న మంచిదని రూమ్ తీసుకొని దాంట్లోనే యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటూ పెడుతున్నాం అనమాట. సో, సెపరేట్ ఉంటున్నారు. ఇప్పుడు సపరేట్. స్ట్రగుల్ అనిపియట్లే పేరెంట్స్ నుంచి దూరంగా వస్తే? అంటే దగ్గర నాకు పక్క గల్లీ పక్కకి వెళ్ళిన వాళ్ళు ఒప్పుకున్నారా? యాక్సెప్ట్ చేశారా? చేసారు. ఓకే. అంటే మేము నాకు ఇట్లా చెప్పినాం మా నచ్చట్లేదు, ఇంట్లో. కంఫర్ట్ లేదంటే ఒప్పుకుంది వాళ్ళ అమ్మ. నీ ఇష్టం, నీ కంఫర్ట్ ఉంటే ఉండు, లేదంటే సపరేట్ ఉంటా అంటే ఉండండి అని. ఓకే. ఇప్పుడు నువ్వు కుకింగ్ వాళ్ళకి కూడా చేసి పంపిస్తావా? లేదు, మా అత్తయ్య చేసుకుంటది. మా మమ్మీ మా డాడీ ఊరికి వెళ్ళినప్పుడు ఇక ఇంటికి వెళ్ళి చేసుకుంటాం, ఉంటాం, అన్నీ వస్తాం. ఇంకా మా మరిది ఒక్కడే ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చి తినేసి పోతాడు. హ్మ్.
ఏంది మీ మరిది మీతో అన్ని వీడియోలు చేస్తున్నాడు ఏంది అస్సలు అర్థం కావట్లేదు. ఈయనతో కంప్లీట్ గా వీడియోలు ఇంకా ఒక సడన్ స్టేజ్ ఆఫ్ నుంచి ఈయన చేయట్లేదు, మొత్తం ఆయననే చేస్తున్నాడు. అంటే, వద్దమ్మా అని రావాల్సింది ఇంటర్వ్యూ అసలు మార్కెట్ కి వెళ్ళి ఏంటి అంటే అసలు మేము ఎట్లా అంటే ఈయనతో చేసిన కింద ఉంటాయి నాది లవ్వి అస్సలు వైరల్ అవ్వట్లేవు, అసలు ఏం ఎట్లున్నాయి అట్లనే ఉంటున్నాయి, ఇంత కూడా రీచ్ అవ్వట్లేదు బయటికి. సరే అయితే ఒకసారి ఈయనతో వీళ్ళు ఎట్లా అంటే చిన్నపిల్లలు లెక్క కొట్లాడుకుంటారు అక్క ఇంట్లో. అదే చూసి అర్థమవుతుంది. నేను సరే దీంతో ఒక డైలాగ్ చెప్పిద్దాం, ఒక్కటే ఒకటి వదినది ఎవరో చెప్పారో లేదో ఇన్స్టాలో అని. లేదు కొత్త ట్రెండ్ దీంతో రీల్స్ చేయడం నీతోనే చూస్తున్నా, ఎందుకంటే నేను వేరే వాళ్ళతో చేసిన ఒకటి రెండు చెప్పేసి లైట్ తీసుకుంటారు. అందుకే Continuous చెప్పిన చేయలేదు. మిలియన్స్ లో అయిపోతున్నాయి. సరే కంటెంట్ బాగుందేమో వదినది చెప్పేసి అంటే ఆయన కూడా సరే చెప్తాని అన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అది చెప్పింది కూడా టేక్ లో గొడవలే ఉంటాయి మాకు. ఈయన రాడు కదా రీల్స్ కి. ఓకే ఎక్కడ చేస్తారు రీల్స్? మేము ఎక్కువ మా ఇంటి సైడ్ ఐడియాలు అట్లా. ఓకే అక్కడ సైడ్ అక్కడ సైడ్ చేస్తున్నారు. నేను అదే షాక్ అయ్యా, ఏంటి ఇంతలో ఎలా గుర్తుపట్టడం, ఈయన వదిలమ్మ అంటాడు, వీళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదని చాలా డౌట్ ఉండే, చాలా మందికి ఆ డౌట్ ఉంటది. సో జస్ట్ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారు అంతే, కానీ కొట్లాటలు మాత్రం కామన్ బయట. మీరు ఆ, అంటే నార్మల్ అల్లరి. మీ ఓన్ తమ్ముడేనా? వన్ తమ్ముడు. ఓకే ఇద్దరే వీళ్ళిద్దరు. ఓకే సో బట్ ఇది అయితే కొత్తగా అనిపించింది నాకైతే. ఓకే సో సంపాదన ఎలా వస్తుంది మీది? వస్తాక ఒక నైట్ డైలీ 3 గంటలకు కంపల్సరీ వెళ్తా నేను. 35K 40 దాకా వస్తుంది 1 మంత్లీ. 1 మంత్. ఓకే మిగతా ఇంట్లో ఇచ్చేసి నాది నేను చూసుకుంటా. సో తనతో కూడా డాన్స్ రీల్స్ కంటే కూడా ఎక్కువగా డైలాగ్ రీల్సే చెప్పేస్తున్నావు కదా, అన్నయ్య అని చెల్లి అని. ఎందుకని ఆ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు మీరు, డైలాగ్ కంటెంట్? నేను ఫస్ట్ నార్మల్ గా సాంగ్స్ చేస్తుండే, నేను సాంగ్స్ డాన్స్ అస్సలు పోకపోతుండే. అయితే తిని అన్నాడు ఒకసారి నీ వాయిస్ తో చెప్పు, చాలా మంది చెప్తారు కదా అంటే ఫస్ట్ ఒక డైలాగ్ కొట్టిన 1.4 మిలియన్ పోయింది. అట్లా ఒక డైలాగ్ కొట్టిన, దాని మీద ఒక 8 మెంబర్స్ నా వాయిస్ తోటి రీల్స్ తీసిరు, 8K మెంబర్స్. నేనే షాక్ అయిపోయినా, అంటే నా వాయిస్ తో చెప్తే ఇంత మంచిగా వస్తుందా, ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తారా అని. ఇంకా అలా డైలాగ్స్ కొట్టుకుంటూ కూర్చున్నా. ఇంకా నాకు అన్నవాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అలాంటి కొన్ని డైలాగ్స్ తీసుకుంటారు వాళ్ళతో. ప్రేమ ఎలా ఉంటది అదంతా నేను చెప్పేస్తా డైలాగ్, కానీ ఆటోమేటిక్ గా అదే వైరల్ అవుతుంది. ఏమో నాకైతే వీళ్ళ అన్నయ్య కోసమే వీడియోలు చేసినట్టుంది. తప్పేముంది అక్క చేయని. ఓకే మాట్లాడతాడా మీ అన్నయ్య? అస్సలు ఇలా మాట్లాడ, సిస్టర్ మాట్లాడుతుంది వాళ్ళ అక్క తప్ప ఎవరు మాట్లాడారు. తనకు కూడా ఏంటంటే తనకు కూడా పెళ్ళైంది కదా, ఇక తను మా చెల్లెలు ఎట్లుంటుందో, అంటే నా లైఫ్ ఇలా ఉంటుంది కదా, మా అత్త వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుందో అనేసి ఆమె బాధ. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంది, ఫ్రీగా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తుంది ఆమె. ఓకే సో ఇంకా అంటే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు కదా, దాంట్లో ఏం కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అది ఇంకా డిసైడ్ అవ్వాలి. అంటే నార్మల్ ఉన్న కంటెంట్ల తోటి వీడియోలు తీసి అయితే పెడుతున్నాం. ఫస్ట్ కదా అక్క, మొన్ననే క్రియేట్ చేసినాం ఛానల్. 1 మంత్ ఏమవుతుంది అంతే. నీకు టైం ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎప్పుడు బయటకు వెళ్తుంటావు? ఫ్రైడే రోజు ఒకటే రోజు టైం ఉంటుంది నాకు, అయ్యయ్యో మిగతా రోజులు మొత్తం ఆ ఫ్రైడే రోజు ఏడికని వెళ్ళడం, రీల్స్ చేయడం. లేదు తిని రావట్లేదంటే నేను మా మరిదెళ్ళి బిల్లి మీద చేయడం, ఏడని వెళ్ళి రీల్స్ చేస్తాం. ఓకే టైం ఇస్తాడా? మంచిగా మంచిగా చూసుకుంటాడా? ఎవరు చూసుకుంటాడు. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లా బాగానే నమ్మి వచ్చి ఇంత కూల్ గా అంటున్నారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇవాళ రేపట్లో సడన్ గా పెళ్లి చేసుకుంటున్నారు, సడన్ గా విడిపోతున్నారు, మీరు చూస్తున్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. అవును, అవును. ఇట్స్ మీ పవర్ వీళ్ళందరూ సో అట్లా ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? ఇగో అక్క, మంచిగా కష్టపడి 4 రూపాయలు పైసలు చేతిలో పట్టుకొని ఉంటే ఏం కాదక్క, మనం కష్టం చేస్తే దేవుడు పైసలు ఇస్తాయి. ఇక వేరే ఎవరిదో కోపం తీసుకొచ్చి వైఫ్ మీద చూపిస్తే కాదు కదక్క, మనం అట్లా ఉండం. ఆ క్యారెక్టర్ కూడా నాది కాదు. వేరే అమ్మాయిలతో మాట్లాడతాడా? లేదు. అలే ఫోన్ చెక్ చేస్తా ఎప్పుడైనా? ఐడియా నా దగ్గర ఉంటది. అంటే జనరల్ గా వాట్సాప్ కూడా అదంతా నేను చెక్ చేస్తా కానీ ఏం ఉండదు. ఏమైనా దొరికితే బాగుండు, గొడవ పడతాడికి. అంతేనా? ఓకే సో మరి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి అక్క, బెట్టింగ్ ప్రమోషన్లు, పైసలు బెట్టింగ్ అంటే. అయితే ఫస్ట్ ఒక వీడియో చేసినాక నాకు మనసు ఒప్పలే, అంటే డబ్బులు ముంగడ పెట్టుకొని కలర్ గ్రేడింగ్ గురించి. ఓకే బిగ్ డాడీ అని అది ఒక గేమ్ చేసిన, ఒకటే వీడియో చేసిన కానీ నాకు అస్సలు నచ్చలేదు. చాలా మంది నాకు రిక్వెస్ట్ లో మెసేజ్ చేస్తారు, అక్క మేము మోసపోయినాం, మీరు ఇలాంటి వీడియోలు చేయకండి అలా అనేసరికి నన్ను నమ్మి పెట్టిన ఒక 2-3 అవర్స్ కి అక్క నాకు నచ్చలే, అయితే డిలీట్ చేసిన. ప్రమోషన్ పైసలు కూడా వాళ్ళకే కొట్టేసిన. వద్దురా బాబు, నాకు వేరే వాళ్ళు మోసం చేసేదంతా నాకు లేదు. అవే నాకు ఇప్పుడు రిక్వెస్ట్ అవే ఎక్కువ ఉన్నాయి.
బెట్టింగ్ ప్రమోషన్లే ఎక్కువ ఉన్నాయి. కానీ అవి చెయ్యొద్దు అనుకున్నాం కాబట్టి లైట్ తీసుకున్నాం. నార్మల్ గా యాప్స్ గురించి అయితే చెప్తా. అంటే యాప్స్ ఏమన్నా ఓపెనింగ్స్ గానీ ఏమన్నా ఉంటే వాటి ప్రమోషన్. గురించి చెప్తాను. బెట్టింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ అవి ఎవరు చెయ్యకండి, ఆ గేమ్లు ఆడకండి, ఆగమైపోతారు. ఈ పబ్లిక్ లో మాత్రం మీద ఎవరైనా ఇదే చెప్తారు. చాలా మందికి ఏంటంటే దాని మీద ఒక ఐడియా ఉండి వేరే వాళ్ళు పెట్టినా జస్ట్ చూసి లైట్ తీసుకుంటారు. కొందరు వెళ్ళి మరీ చెక్ చేసి డబ్బులు పోగొట్టుకొని వస్తున్నారు. అవును. నేను చేసిన చాలా పోయినాయి, అంటే చాలా అంటే ఒక 9K దాకా పోయినాయి. ఇదే ఈమె బిగ్ కూడా గేమ్ డాడీలో ఆడింది. వస్తే ఒక ఫస్ట్ కొత్తలో స్టార్టింగ్ అప్పుడు ఆడింది. ఓకే. నేను కూడా ఉన్నా పక్కకి. అంటే 1000 రూపాయలు పెడితే 2000 వచ్చినాయి, 1000 రూపాయలు పెడితే 2000 అంటే వచ్చినాయి. ఇంకా వస్తుంది కదా అని అల్ల పెట్టుకుంటూ పోతే ఒకేసారి అన్ని పోయినాయి కదా, వాడు కావాలనే తీసేసి ఉంటాడు. వస్తున్నాయి కదా అని మనం ఎక్కువ పెట్టింది అంటే ఒకటేసారి తీసేసిండు వాడు. ఇంట్రెస్ట్ పోయింది ఇక. అయ్యయ్యో. వద్దు అలా అని అవన్నీ వేస్ట్ నాలాంటి గేమ్ వాళ్ళు లాగా ఎంతమంది అవన్నీ. ఇంట్లో మోసపోయారో. సంసారాలు ఖరాబ్ అయిపోతాయి ఆ గేమ్లు ఆడి, ఫ్యామిలీస్ ఖరాబ్ అయిపోతాయి రోడ్ల మీదకి వచ్చేసి ఆ గేమ్లు ఆడతాము. మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటారా జనరల్ గా? నార్మల్ చిన్న చిన్న అయితే చిన్న ఆయన చిన్న గొడవనికి టైం ఉండదు. నా 3కి వెళ్తాడు, రాత్రి 9కి వస్తాడు, తిని అంటాడు అంతే. అయ్యయ్యో. సినిమాలకి వెళ్ళడం లేదంటే అదే ఓన్లీ ఫ్రైడే రోజు. వీకెండ్ ఇక ఒకవేళ ఫ్రైడే రోజు ఆ ఉన్నొక్క రోజు కూడా ఈమెనే తీసుకెళ్తుంది. ఇంకా నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడు పోతావు దావత్లు? ఇక ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఒక టైంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటలేరు అక్క, గంతే తేడా. ఒక టైంలో ఎవరు నాకు సపోర్ట్ చేయలే, చేసిరు కొంతమంది అన్న వాళ్ళు చేసిరు. చాలా ఆడికే నా చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ సపోర్ట్ అడిగినా కూడా వాళ్ళు చేయలేదు. అయితే ఈ విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్క ఏం ఫ్రెండ్స్ దగ్గర. చెప్తావు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే? ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే అది చూద్దాక అది ఎంత వేస్ట్ అంత. లేదు లేదు, అంటే చిన్న, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చెప్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎవరికి ఒకరు కనెక్ట్ అవుతుంది. నీ దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర 1 రూపాయి ఉంది అనుకో, నీ చుట్టుముట్టు ఎవ్వరు ఉండరు. ఇదైతే గ్యారంటీ అక్క. ఫ్రెండ్స్ కూడా అంతే. ఫ్రెండ్స్ కూడా అంతే. వాళ్ళ దగ్గర కూడా ఏమి ఉండవు కదా, పైసలు ఉంటే వస్తారు, లేకపోతే లేదక్క, అంతే వాళ్ళు. అంటే యూజ్ అండ్ ట్రూ గా బాగా వాడు. పైసల్లో గానీ ఎందులో అయినా సరే యూజ్ అండ్ ట్రూ గానీ. అట్లా నాకు అట్లా చాలా తగిలినాయి. అప్పటి నుంచి దూరం పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ని. పాపం ఓన్లీ ఇంకా ఎంతైనా పెళ్లి అయ్యాక ఫ్రెండ్స్. పెళ్ళని ఏం లేదక్క, అంతకు ముందు కూడా నేను ఫ్రెండ్స్ జర ఎక్కువ ఏం తిరగకపోతుండే. తిరిగినా కూడా ఒక లిమిట్ ఉంటది కదా, అదే లిమిట్ వరకు తిరుగుతుండే. ఓకే. సో మీరు అసలు ఈయనలో ఏం నచ్చి వచ్చారు, ఏం చూసి వచ్చారు, అసలు ఆయనలో ఏం నచ్చింది మీకు ఇంత స్టెప్ తీసుకోవడానికి, లైఫ్ టైం స్టెప్ తీసుకోవడానికి? అంటే ప్రతి ఒక్క గర్ల్కి ఒకటి ఉంటది, డాడీలా చూసుకుని ఒక అబ్బాయి వస్తే బాగుండు, ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు అని ఆ నమ్మకం ఉంది ఈయనలో. అందుకే నచ్చిండు బాగా. అంత బాగా అంటే ఎంత పెద్ద గొడవ అయినా సరే విడిపోతారు కొంతమంది, అసలు ఇంకా మాట్లాడరు, వదిలేయాలి ఈమెను, ఎందుకు ఈమె కాకపోతే ఇంకో ఆమె అని కొందరికి నాలెడ్జ్ ఉంటది కదా. తిన అట్లా కాదని నాకు అర్థమైంది. మా పెళ్లి కాకముందుకు చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే అయినాయి. ఈయన నన్ను ఎంత కొట్టినా, నేను ఆయనని ఎంత కొట్టినా సరే కొడతాడు ఆయన. అంటే కొట్టారా? నార్మల్ చెంపమికలు అంతే. ఆయన నన్ను కొడితే నేను కూడా కొడతా. నువ్వు కూడా కొడతావా? అంటే అల్లారు కొట్లాటాలక్క అంతే. ఆహా, ఓకే. పెద్ద పెద్ద అయితే కాదు కదా, టెన్షన్ పెట్టి నన్ను. ఓకే. అట్లా కొట్టుకుంటుండే, కానీ ఎంత కొట్టుకున్నా సరే అలా కలుసుకోవడమే ఉంటది. ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అయిపోతుంది. దానికి ఇంకా కానీ పెద్ద చేస్తే ఏంది ఈమె ఇట్లుంది, ఈమె కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే అయిపోదా అని కొందరికి ఉంటది కదా. తనకి అట్లా లేదని అదొక్కటైతే బాగా నచ్చింది. ఈ 9 months లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తనలో ఏమైనా చేంజెస్ చూసావా? చాలా. పెళ్లి కాకముందుకు ఒకలా, పెళ్ళైనాక ఎక్కువ. అంటే ఎలాగా? పాజిటివా నెగిటివా? పాజిటివ్. పెళ్ళైనాక నేను పెళ్లి కాకముందుకైతే చాలా ఈయన తిండి అన్ని నేనే. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ ఇంట్లో అడగకపోతుండే, నా బిజినెస్ పర్పస్ అదే తీసుకుంటుండే. ఎక్కువ నాకు ఖర్చు పెట్టేది మాత్రం ఏమైనా ఉంటుండే, నా ఇంట్లో కన్నా ఎక్కువ పెడుతుండే. కానీ ఇప్పుడు నేను అప్పుడు ఎంతగానో పెట్టి ఎంత మంచిగా చూసుకున్నాను, ఇప్పుడు రిటర్న్ ఈయన నన్ను అట్లా చూసుకుంటాడు. పెళ్ళైనాక ఏం నా నుంచి అప్పుడైతే అన్ని అడిగి నా నుంచి, ఇప్పుడు మాత్రం ఏం అడిగేది? ఏమి? డబ్బులు, మనీ, ఏడికి వెళ్ళా సరే మనీ, ఏదైనా పెట్టనీయకపోతుండే, ఆమెనే పెడుతుండే. సో ఒక మంచి, అంటే మీరు ఆల్రెడీ ఇన్ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నారు, తొందర ఇమీడియట్ గా చూసి కొత్తగా పెళ్లి చేసుకుంది అయితే కాదనమాట. సో ఇన్ ఇయర్స్ పరిచయం ఉంది కాబట్టి కొంచెం సెటిల్డ్ గా కామ్ గా ఉన్నారనమాట. అంతే. 6 years 7 years లవ్ కాబట్టి దాని తర్వాత మ్యారేజ్. ఓకే. ఇప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో చాలా మంది పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయాలి? సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకోవాలి. లేచిపోయి పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారా, లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఏం సజెషన్ ఇస్తారు వాళ్ళకి?
అరేంజ్ మ్యారేజ్ అంటే దానికి చెప్పలేము కానీ లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో ఒప్పించి చేసుకోండి. ఒకవేళ ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక లైఫ్ సెటిల్ ఫస్ట్ సెట్ చేసుకున్నాక బయటికి వెళ్ళండి. పైసలు చేతిలో పట్టుకొని బయటికి వెళ్ళండి. వాళ్ళు ఒప్పుకోకపోయారు అనుకో, వాళ్ళిద్దరికి కాదు నువ్వే కావాలంటే ఇక వాళ్ళు లేచిపోయి కొంతమంది ఫ్యామిలీస్ ఎట్లుంటే అక్క పెద్దగా అయిపోతారు, అంతా అన్ని మాటలు అనేస్తారు కదా, ఇక కొంత ఒప్పుకోరు చంపేసే కదా. వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఎన్ని జరుగుతలేవు అక్క, కళ్ళ ముంగటనే చూస్తలేము మనం. అట్లేం అయితే నువ్వేం టెన్షన్ పడలేదు అప్పుడు? నాకేం టెన్షన్ పెట్టుకోలే నేను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి అంత సీన్ లేదా, లేదంటే అంత సీన్ లేదా, ఉన్నది, కాకపోతే నేనేం టెన్షన్ తీసుకోలేదు, రిలాక్స్ ఉన్నా అంతే. ఆమె మీద భారం వదిలేసిన అనమాట. ఆ, కానీ పోలీస్ స్టేషన్ లో అందరు వస్తారు కదా, మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ, ఈయన ఏం మాట్లాడలే. ఇక నేనే గట్టిగా మాట్లాడేసి, నన్నే కదా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, నీకు ఇష్టం ఉండే వచ్చిన కౌన్సిలింగ్ మాత్రం ఒక వేరే లెవెల్ ఇచ్చారు మరి. అంటే ఏ విధంగా? అంటే ఒక రూమ్ లోకి తీసుకొని మాట్లాడి అవును, చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా, అందులో మనల్ని మోటివేట్ చేస్తారా, లేదంటే మంచిగా ఉండమని చెప్తారా, లేదంటే ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందని చెప్తారా, ఏం చెప్తారు? ఇప్పుడు ఇట్లున్న మనసుని చేంజ్ చేసేస్తారు అప్పుడే మనం. మార్చేస్తారు వాళ్ళు. ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. అటు మనకి సపోర్ట్ చేయరు, అటు వాళ్ళకి మమ్మీ డాడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా ఎట్ చేసి విడగొడదామని విడగొడతారా. నేను గట్టిగా మాట్లాడేసిన, నేను ఎట్లా విడిపోతా, నేను తాళి కట్టినతోటే కదా ఉండేది అనేసి. లేదు ఉండండి, మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఒక 6 months దాకా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, మేము ఇల్లు 6 కడుతున్నాం months కదా, 1 year అన్నారు. ఇల్లు కట్టినాక చిన్న దావత్ చేస్తాం, అప్పుడు అందరం మళ్ళా కలిసి ఉందాం అనేసి అన్నారు. పెళ్లి చేద్దామన్నారు అని అన్నారు. అయితే నేను ఒప్పుకోలేదు. ఈయన ఏం మాట్లాడలేదు. 6 months లో ఏమైనా జరగవచ్చు. ఏమైనా జరగవచ్చు. అట్లా అనేసి ఒప్పుకోలే. మీరు ఈయనని ఇస్తారా, నేను ఈ పోలీస్ స్టేషన్ లో చచ్చిపోవాలా, రెండిట్లా ఏదన్నా ఒకటి అనేసి అన్నారు. వామ్మో, ఇంత సైలెంట్ గా ఉంది కానీ చాలా వైలెంట్ మా. అంతే అక్క. వామ్మో, అసలు ఇంకేం పాపం ఈయనది ఏం లేదనుకుంటా, పాపం మొత్తం నీదే నడుస్తున్నట్టుంది ఇంట్లో. నేనే అంటే కావాలని ఈయనని silent ఎవరు గా ఏం ఉంటా అక్క. అడగట్లేరు, ఈయనని ఎవరు ఏం అడగట్లేదు, అన్ని నన్నే అడుగుతారు. వాళ్ళ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీ అయితే ఏం అడగట్లేదు, సైలెంట్ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ కోపం మమ్మీ వాళ్ళకి డాడీ ఉంది బాగా. ఏడుస్తలేరా మీ మమ్మీ డాడీ? ఫుల్ ఏడుస్తున్నారు వాళ్ళు, కోపం ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని వదిలేస్తే నన్ను ఈయన వచ్చి చంపేస్తారు, అట్లున్నారు వాళ్ళు. ఓకే. ఆ అన్ని అడిగేసరికి నేను గట్టిగా మాట్లాడేసిన, ఏమొద్దు, మేమైతే సపరేట్ ఉండం, ఉంచుకుంటా అంటే మీ దగ్గర ఉంచుకోండి, లేదంటే మేము వెళ్ళిపోయి మాది మేము ఉంటాం అనేసి అన్నాను. లేదు అట్లెందుకు ఉంటారు, ఉండొద్దు అనేసి వీళ్ళ ఫ్యామిలీ. ఓకే. అలా గొడవలు స్టార్ట్ బాగా అయినాయి. తర్వాత ఒక 2-3 weeks మేము సపరేట్ ఉన్నాం. వీళ్ళ ఫ్యామిలీ ఇంకా కాంప్రమైజ్ అయి పిలిచిరు. ఓకే. బానే ధైర్యం చేసిరు అసలు. ఈ చిన్న కొట్లాట కాదు, అప్పుడు టెన్షన్ కి అప్పుడు మైండ్ ఎలా ఉంది, మెంటల్ స్టేటస్? నాకైతే ఒకటే అనిపించింది, ఏమో ఈయనని తీసుకెళ్ళిపోతారేమో నాకు చెప్పకుండా, వాళ్ళు ఏం చెప్తారో ఏం చేస్తారో అని అదొక టెన్షన్ బాగా. నాకేం టెన్షన్ ఉండే అంటే పోలీస్ స్టేషన్ పోయినాక ఈ మీద ఎక్కువ టెన్షన్ ఉండే. అదే, ఆమె వెళ్ళిపోతే తర్వాత నీకుంటది భజన. అట్లా వాళ్ళు ఎట్లా అంటే విడిపోవాలి, వీళ్ళు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటే సపోర్ట్ కాదు, విడగొట్టాలి అన్నట్టు. కానీ వాళ్ళు చెప్పేది కొంతమందికి కరెక్ట్ అవుతుంది, కొంతమందికి రాంగ్ అవుతుంది. సో మనం ఏదని చెప్పేసి జడ్జ్ అయితే చేయలేము. బట్ ప్రస్తుతానికి మంచిగా ఉంటున్నారు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ నేను ప్రపోజ్ చేసావా ఎప్పుడైనా? నా బ్లడ్ డాట్ ఇచ్చి ఫస్ట్ ప్రపోజ్ అంటే నా బ్లడ్ డాట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన. నా బ్లడ్ డాట్ తో ఈయన ఫోటో ఫ్రేమ్ చేయించిన. ఎక్కడ, వైజాగ్ లోనా, హైదరాబాద్ లో? ఇక్కడ హైదరాబాద్. ఓకే. ఏమన్నాడు అప్పుడు? నేనే ఇచ్చి షాక్ అయిపోయినా. అంటే నా రక్తంతో ఇప్పిస్తే ఫస్ట్ నమ్మలే, కోడి రక్తం అనుకున్నా. కోడి రక్తం అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఇంజెక్షన్ తీస్తారు కదా బ్లడ్, నా ఫ్రెండ్ వీడియో తీసి నాకు పంపించింది. అప్పుడు షాక్ అయ్యి నన్ను పట్టుకుని ఏడుస్తాడు. అయ్యో, అదే లైఫ్ లో ఆయనకి మెమొరబుల్ అంటే అదే. ఏడుస్తాడా అసలు? ఏడుస్తాడా? ఓకే. పాపం నాకైతే తమ్ముడే పాపం ఇన్నోసెంట్ అనిపిస్తుండమ్మా. అమ్మో, ఈ అమ్మాయి మొత్తం చుట్టేసుకొస్తుంది దేశాన్ని. ఏమో పాపం అని వదిలేస్తే. నిజంగా నేను ఇంతసేపు నువ్వు అమ్మాయికి రాదనుకున్నా, ఆయన కొంచెం అనుకున్నా, కానీ రివర్స్ ఇదంతా కదా. ఓకే, ఒకసారి ప్రపోజ్ చేయి, ఎలా చేస్తారో చూస్తాం. ఇప్పుడు అంత రాదు, పర్లేదు, నీ మనసులో ఫీలింగ్ ఏముందో చెప్పు. నేను నిక్ నేమ్ పెట్టి పిలుస్తా కాబట్టి నార్మల్. ఏమని పిలుస్తావు? నేనా లవ్ యూ అజ్జు మమ్మ. అజ్జయ్ కదా, నేను షార్ట్ కట్ లో అజ్జు మమ్ము అని పిలుస్తాను. నిక్ నేమ్ పెట్టింది, నేను చిన్న పిల్లి అని పిలుస్తా ఎక్కువ శాతం. అంటే ప్రపోజల్ అంటే ఒక ఫీలింగ్, ఒక 1 minute అవన్నీ చెప్తారు కదా. ఓన్లీ లవ్ యూ అంటే సింగిల్ వర్డ్ లో అయిపోతుంది కదా. అంటే నేను ఉట్టిగా చెప్పాను, ఏదైనా ఇచ్చి చెప్తే, ఏదైనా గిఫ్ట్ గానీ అది ఇచ్చి లైఫ్ లో గుర్తుండిపోవాలి అని, అలా ప్రేమగా ఇష్టంగా చెప్తారు. ఇప్పటికి కూడా మీరు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారా పెళ్ళైనాక?
ఒరే అమ్మా పెళ్లి చేసుకున్నాక ఫోన్ ఇప్పించిన నేను. ఐఫోన్ రీల్స్ కోసం అని చెప్పు, ఆమె కోసం అని చెప్పకు. అన్ని అవుతాయి కదా. నా దగ్గర ఫోన్ లేదు, వీళ్ళ ఫ్రెండ్స్ అడిగినా ఇవ్వట్లేరు, యాటిట్యూడ్ చూపిస్తారు. అన్న వాళ్ళకి ఎన్ని రోజులని సపోర్ట్ చేస్తారు అన్న వాళ్ళు, వాళ్ళకి కూడా ఉండాలి కదా, అందుకే మేము ఫోన్. కొంతమంది అన్న వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చినుండే అక్క ఫోన్. మరి బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెడుతున్నాడా మొత్తం ఖర్చు చేస్తున్నాడా? దాచిపెట్టి ఫోన్ ఇప్పించిండు. డౌన్ పేమెంట్ లో కదా ఇన్నది, డైరెక్ట్ క్యాష్? డైరెక్ట్ క్యాష్. ఎంత అయింది? 95,000 అయింది అక్క. పాపం నీకోసం కష్టపడి ఎంత పెద్ద ఫోన్ కొనిచ్చాడు కదా. ఓకే, సో ఆల్ రైట్, మొత్తానికైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అంటే మంచి వ్యూవర్షిప్ ఉంది, కొంచెం ఫాలోవర్స్ కూడా ఇంకా ఎందుకు పెరగట్లేదు అనే డౌట్ వచ్చిందా మీకు? నాకు ఎట్లా అంటే, నేను రీల్స్ ఆపేయడం, కంటెంట్ వాళ్ళకి నా దాంట్లో నచ్చిందంటే అనేది వదినది, అవి రెండు నేను చేయకపోతే తగ్గిపోతాయి. ఇంకా ఏదైనా మంచి వీడియో కొట్టినామంటే ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి, డైలీ 200 అలా అలా వస్తూనే ఉంటాయి. మరి అయ్యగారికి ఎందుకని పెంచట్లేదు ఫాలోవర్స్? ఆయన ఐడి చెక్ చేయలేరు మీరు, యాటిట్యూడ్ గా చెప్తాడు కాబట్టి ఎవరికి నచ్చదు. చెక్ చేసినా, నేను ఆల్రెడీ చూసిన కొన్నిటి. నేను ఏమంటా, సరే నువ్వు ఒకసారి చెల్లివి ఒక డైలాగ్ కొట్టి చూడు, నేను ఇస్తాను నీకు డైలాగ్, చెల్లివి కొట్టు, అది ఒకేలా వేరేటోళ్ళకి నచ్చుతుంది కదా, అలా ఫాలోయింగ్ పెరుగుతుంది అంటే వినడు, యాటిట్యూడే కావాలి. అట్లీస్ట్ షేర్లు అయినా అవుతాయి, ఫాలోయింగ్ వచ్చినా రాకపోయినా. ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ అలుగుతారు? ఆ? ఎవరు ఎక్కువ అలుగుతారు? ఫస్ట్ ఇవన్నీ అక్క. నేను. 1 డే అలుగుతారా, 2 days అదే కంటిన్యూ చేస్తారా? 5-10 నిమిషాలే ఎక్కువ. అంతే. వామ్మో. ఓ అట్లయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో మరి మీ పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా ఎప్పుడైనా? ఈమె నెంబర్ అన్ని బ్లాక్స్ ఉంటాయి. నా నెంబర్ బ్లాక్ చేసిర్రు, ఇప్పుడు ఆ నెంబర్ కూడా లేదు. ఉమ్. ఇప్పుడు మా అక్కది కూడా నా దగ్గర లేదు, కాకపోతే ఇన్స్టాలోనే మెసేజ్ అంతే. బానే ఉంటుంది ఏంది ఈ అమ్మాయి అసలు వాళ్ళ పేరెంట్స్ లేకున్నా? నాకు విచిత్రం అనిపిస్తుంది. కొందరు అయిపోతారు, ఒక 9 నెలలు అయిపోయింది కదా, కొంచెం ఎమోషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఫస్ట్ ఏడిసింది, మ్యారేజ్ చేసుకున్నాక 2 months దాకా ఏడిసింది. నాకు మా డాడీ అంటే మస్తు ఇష్టం, ఆయనను చూసుకుంటే ఏడ్చిన ఫుల్గా. మేబీ ఒక 2-3 టైమ్స్ అక్క ఇన్స్టాలో మాట్లాడిపించింది డాడీతో, ఇంటికి వెళ్తుంది కదా అప్పుడు మాట్లాడిపించింది. డాడీ అయితే మాట్లాడతాడు అప్పుడప్పుడు, నేను ఏడుస్తా కదా నాకు గుర్తొస్తాడు వీడియో కదా, కాల్ లో చూసినప్పుడు ఏడుస్తుంది ఇక. అప్పుడు డాడీ మాట్లాడతాడు. మమ్మీకి అంటే మాట్లాడదు. ఏమని మాట్లాడతాడు మీ డాడీ? నాకు ఒక నిక్ నేమ్ ఉంది ఇంట్లో, చిన్నపిల్లి అని, చిన్నదాని కదా అది పెట్టి పిలిచి మాట్లాడతాడు, జాగ్రత్త ఉండు అది ఇది అని. మరి మాట్లాడొచ్చు కదా, ఇంకా వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి ఫోన్ లోనే. డాడీ కూడా మమ్మీ అంటే వాళ్ళ లేనప్పుడు డాడీ ఎట్లా అంటే ఎవరికి తెలియకుండా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళ మమ్మీ చూస్తే చూడని. ఒకసారి ఒక స్టెప్ మీరే తగ్గి ఇంటికి వెళ్ళి కలిసి అసలు అదే అంటే ఇక లేరు వాళ్ళు, వైజాగ్ లో ఉన్నారు కదా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నా గానీ మంచిగా ఉన్నా గానీ బయట వాళ్ళ పాలలు వాళ్ళంతా ఉండనియరు కదక్క, అది వచ్చి పడ్డది. చుట్టాలు రెచ్చగొడతారు మెయిన్. ఇప్పుడు మేము ఆడికి వెళ్ళినా మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, మేము వస్తున్నామని తెలిసినా ఇక ఉంటారు కదా పక్కింటోళ్ళు చుట్టాలు అందరు. కానీ మీ ఇంట్లో వాళ్ళు అయితే ఏమన్నారు? ఓకే కదా? మా ఇంట్లో తెలియదు అంటే తిట్టినా ఓకే, ఏం కొట్టి చంపేంత అయితే చెయ్యరు కదా. ఏమో వెళ్ళేంత వరకు తెలియదు అంటే కదా. నాకేమనిపిస్తుంది అంటే, వెళ్దామంటే ఫస్ట్ మనం పెళ్లి చేసుకున్నప్పుడే మరి అంత రచ్చ చేసిరు, మళ్ళా ఎందుకు మనకి ఎందుకు వచ్చిన రిస్క్. అప్పుడే అనేసిరు వద్దు నువ్వు రావద్దు అది ఇది అని. పో నువ్వు ఇతను నమ్మే కదా వచ్చినావు, ఇతనితో ఉండిపో, అవసరం లేదు ఇంటికి రాకు అనేసి వెళ్ళిపోయారు, వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. ఏడిచారు పోలీస్ స్టేషన్ లో, అంత కథ అయింది. గొడవ బయటికి రాగానే గొడవ కూడా స్టార్ట్ అయింది మళ్ళా. అక్కడ నుంచి జంపా మీరు? ఎందుకు జంప్ అవుతాం అక్క, మళ్ళా గొడవ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు ఇంకా? పోలీసు వాళ్ళు వచ్చారు బయటకు వెళ్ళి. మళ్ళీ వచ్చిరా వాళ్ళు బయటికి? ఇక ఎస్ఐ ఉండి కేసు పెట్టండి వీళ్ళ పైన. నేనేం చెప్పినా, సార్ మాకు ఒక్క దెబ్బ పడ్డా మొత్తం మాకు ఏమైనా సరే వాళ్ళేదే అని చెప్పేసి నేనన్నా, పూజ ఈమె కూడా అదే అన్నది. ఇక బయటికి రాగానే చూసారు పోలీసులు, లోపలికి వెళ్ళి చూసారు, ఏందమ్మా మళ్ళీ గొడవ పడుతురు కదా ఇది అని బయట గురికొచ్చారు పోలీసులు. రాగానే కేసు పెట్టమన్నారు కానీ నేనే పెట్టలే, నాకు నచ్చలే. ఎందుకు, ఆల్రెడీ ఒక తప్పు చేశారు, మళ్ళీ కేసు పెట్టేదంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి. సో మీరైతే ఎవరైనా లేచిపోయే వాళ్ళకి ఆదర్శంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మంచిగా ఉంటున్నారు, కొట్లాట పడకుండా. మంచిగా ఉండాలి అక్క. ఇప్పుడు కొట్లాడ పెళ్లి చేసుకున్నాక 1 month కే 2 months కే కొంతమంది అరేంజ్ మ్యారేజ్లు చేసుకొని 3-4 నెలలకే గొడవ అయిపోతుంది, కొంతమంది విడాకులు కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు ఈ కాలంలో. అట్లా ఎందుకు అవుతుంది అసలు అర్థం కాదు ఇంతవరకు కూడా. అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్న వ్యక్తులు కలిసి ఉండాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి చెప్పు వాళ్ళు? అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, అంతే మెయిన్ అక్క, థింగ్ అదే. మెయిన్ థింగ్ అదే అక్క. ఒకరికొకరు అర్థం చేసుకుంటే అసలు ఏమన్నా గొడవ అయినా కూడా ఒక 5-10 నిమిషాలు, మహా అంటే 10 నిమిషాలు
వాళ్ళ నుంచి నార్మల్ గానే ఉండాలి. లేదు అదే గొడవ పడి 2, ఇంకా 3 మంత్స్ పెంచుతా దాకా అంటే అది మాట్లాడకుండా ఉంటే ఇట్లనే అయితది. పెద్దగా అయిపోతాయి అవి ఇంకా. పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటది కదా పెళ్ళయ్యాక. అంటే పొజిటివ్నెస్, నువ్వు ఇదే చెయ్యాలి, అది చేయకూడదు, అదెందుకు అలా అంటున్నావు, నువ్వు వీళ్ళతోనే మాట్లాడు, వీళ్ళతో ఎందుకు అట్లా అట్లాంటివి ఉంటాయి కదా గొడవలు. పెళ్లి కాకముందుకు ఉంటాయి అవన్నీ. పెళ్ళైనాక మనదంతా ఈయన దగ్గరనే ఉంటది కదా ఫోన్ గానీ ఏదైనా సరే. ఓకే, పెళ్ళికి ముందే ఎవరితోన్నా చాట్ చేయి ఏమనడు. ఓకే పెళ్ళైనాక నా దగ్గరనే ఉంటది కదా అని. అని చెప్పేసి అప్పుడు కొంచెం గొడవలు తగ్గుతాయి అనమాట. ఓకే. కానీ అందులో మెయిన్ అర్థం చేసుకోవాలి. ఉమ్. ఎవరితో చాట్ చేస్తున్నాం అది ఇది. సో అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు ఉండొచ్చు. ఆ. ఉండొచ్చు. సో చాలా మంది అండర్స్టాండింగ్ అని చెప్పేస్తారు. అండర్స్టాండింగ్ అంటే అవమానించకపోవడం, ఇవేవో వింటుంటాం కదా మనం. అండర్స్టాండింగ్ అంటే ఏంటి, నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేయకుండా ఉండాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అడగకుండా ఉండాలా, నువ్వేం చేసినా ఏ డ్రెస్ వేసుకున్నా ఏం రీల్ చేసినా నేను అడగకుండా ఉండాలా, అది అండర్స్టాండింగ్ అంటే. ఇది ఇలా ఉండడం మా వల్ల కాదంటారు. మరి దీన్ని ఏమంటారు? అది అడగకుండా ఉండడం అండర్స్టాండింగ్, అడగకపోవడం అండర్స్టాండింగ్. 50-50% అడగొచ్చు, అడగకపోవచ్చు. అంటే వాళ్ళకు కూడా బాయ్స్ కి ఓ ఈమె ఏం చేస్తుందో అదే అంటున్నా అక్క. నమ్మకం ఉండాలి మెయిన్. నమ్మకం ఉంటే ఒక మనిషి మీద నమ్మకం ఉండాలి. సెట్. నమ్మకం మెయిన్ ఉండాలి. ఓకే. నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతమంది ఇంటర్వ్యూలు చేసిన ఇంతమంది కపుల్స్ వచ్చిర్రు కదా, సో అన్ని స్టోరీలు వింటా ఉంటా ఏ స్టోరీలు ఏం దొరుకుతుంది అని ఎక్స్పీరియన్స్ కోసం. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, వన్స్ మన లైఫ్లోకి ఎవరైనా పర్సన్ ఎంటర్ అయిన తర్వాత బయట ప్రపంచాన్ని వదిలేసి ఆ ప్రపంచంలో బతికితేనే గొడవలు రావు. ఆయన ప్రపంచం కాకుండా బయట ప్రపంచం బతుకుతుంటే అక్కడ స్టార్ట్ అయితే అనిపిస్తుంది గొడవలు. అదే అంటున్నా కదా. సో ఇంకా అన్ని ఏం చేయాలన్నా గోల్స్ ఇంకా తొక్క తోటకూర అన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీ కోసం ఆయన కోసం ఉంటే అప్పుడు ఓకే. అప్పుడు ఓకే, ఇంకా లేదంటే నాట్ ఓకే. అంటే సాక్రిఫైస్ అయ్యి కదరా లైఫ్ ఇక్కడ. ఎవరికి ఉపయోగం? పాపం అబ్బాయి అక్కడ ఫీల్ అవుతుంటాడు. అబ్బాయి కంటే కూడా అమ్మాయి తెలుసా లైఫ్ లో ఎక్కువ సాక్రిఫైస్ చేసేది ఒక లైఫ్ ని పెళ్ళైన తర్వాత. అనిపించిందా నీకు? చాలా. ఏ విషయాలకు అనిపించింది? నాకా అంటే లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాం అని అనిపించింది. అంటే నీకు ఒక్కదానికనే కాదు, సొసైటీలో అమ్మాయిలందరికీ చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. అది చేద్దాం అనుకుంటారు, ఇది చేద్దాం అనుకుంటారు. నాకైతే ఒక డ్రీమ్ అయితే ఉండేది. చెఫ్ అవ్వాలనా? షెఫ్ అంటే మరీ అంతగా కాదు. ఇప్పుడు మనం ఈ టీవీలో ఎట్లా యాంకర్ టైప్ ఎలా చేస్తారు. నాకైతే ఒక డాన్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. డాన్స్, యాక్టింగ్ మీద. యాక్టింగ్ కూడా వెళ్ళి నేర్చుకున్నా, ఓకే అయింది. రమ్మన్నారు, ఈ రాజు వద్దన్నారు. ఎందుకు? నాకు ఒక సీరియల్ ఛాన్స్ వచ్చింది. ఎందులోనూ సీరియల్ ఛాన్స్ వచ్చింది. రండి మేము యాక్టింగ్ నేర్పిస్తాం అనేసి అన్నారు. డబ్బులు కూడా కట్టేసింది మా మమ్మీ. నాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది డాన్స్ మీద, యాక్టింగ్ మీద. ఏదైనా ఫోక్ సాంగ్ వస్తే కూడా చేద్దామని అన్నట్టున్నా నేను. ఎందుకు వద్దన్నారు? ఆయన మైండ్ సెట్. అప్పుడు వేరే ఉండే అక్క జరా. అబ్బాయిలందరూ ఇంతే, అమ్మాయిలు నా భయం, నా టెన్షన్ నాకు ఉంటుండే అక్క. అట్లా అని చెప్పేసి నీ ఇష్టం ఆమెకు కష్టం కాకూడదు కదా. నీ ఇష్టం, నీకు ఇష్టం ఉంది ఓకే ఒప్పుకుంటా, వద్దన్నావు ఆమెకు కష్టం కదా. అట్లా అంటే అవన్నీ వల్ల అన్ని ఆపేసుకొని కూర్చుంటే అంటే అది పెళ్లి కాకముందు కదా జరా వేరే ఉండే అక్క. ఇప్పుడు పంపిస్తావా ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే? పంపిస్తా అక్క. ఫోక్ సాంగ్స్ గానీ లేదంటే డాన్సింగ్ గానీ ఏదైనా. అదే అంటున్నా. అప్పుడు వేరేలా ఉన్నాడు, ఇప్పుడు వేరేలా ఉన్నాడు. అప్పుడు మాత్రం సైకోని. అప్పుడు జరా సైకో ఎట్లా భరించిన కోపం రాలేదా మరి? చాలా వచ్చింది, ఇక భరించుకున్నా. మా ఇంట్లో కూడా నన్ను భరించాలి, అంత భరించింది నన్ను. రామ్మ తల్లి దండం అమ్మ. ఇవన్నీ చెప్తుంటే నాకు ఏమేమో ఫ్లాష్ బ్యాక్ వల్ల ఎందుకు పోనీ. సరే, ముందు ఏం కంటెంట్లు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నారు? అది ఆలోచించాలి. ఆలోచించి నేనైతే ప్రాంక్ వీడియోస్ అది ఇది అనుకుంటున్నా ప్రస్తుతం. ఓకే, ప్రస్తుతానికి నేనైతే ఈయనకి ఏడిపించేటివి చేయాలి. పాపం ఎమోషన్. ఎందుకు ఎక్కువ ఏడుస్తాడని ఎమోషన్ వీడియోలు చేస్తా అంటున్నావా? ఓకే. సో మీకు అంటే సోషల్ మీడియాలో కపుల్స్ అంటారు కదా చాలా మంది, వాళ్ళలో ఎవరి వీడియోస్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? ఎవరి బాగా చూస్తుంటారు? సాయి సిరి వాళ్ళయా? వాళ్ళే బాగుంటాయి. అవును, అంటే అవును, నీట్ గా ఉంటాయి, ఎక్కువ హడావుడి ఉండదు. ఇంకా ఎవరి చూస్తుంటారు? అంతే అక్క. నేను ఎక్కువ చూసేదంటే ఒక అన్నది చూస్తా, అమ్మన ట్రక్ వ్లాగ్స్ అని ఒక అన్నది ఉంటా. అన్ని కూడా బాగుంటాయి వీడియోస్, వ్లాగ్స్. సో అవి చూస్తుంటారు. సో మీరు అంటే కపుల్స్ కంటెంట్లు చేద్దాం అనుకుంటున్నారా, ఇండివిజువల్ ప్రాంక్ టైప్ చేద్దాం అనుకుంటున్నారా? సేమ్, అంటే కపుల్స్ మెయిన్, దాని తర్వాత ఎడిటింగ్ ఇదంతా ఎవరు చేస్తారు మరి? మా వైఫ్ చేస్తుంది. మొత్తం వచ్చా కంప్లీట్ ఎడిటింగ్? ఇంత టాలెంట్ ఉంది, తొక్కుతున్నావు తెలుసా? నాకు టైం దొరకదు అక్క అట్లా అని. ఇంకా ఆమె పాప మార్నింగ్ టిఫిన్ చేసి, వంట చేసి, సాయంత్రం చేసి, బట్టలు ఉతికి, ఇల్లు సర్ది, నిన్ను చూసుకొని, ఆమెను చూసుకొని, ఇన్ని పనులలో కూడా ఎడిటింగ్ చేస్తుందంటే ఇంకా చూడాలి.
మధ్యలో రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యలో నీ టార్చర్, మధ్యలో బయట ఫోన్లు ఎవరేం రీల్స్ చేస్తారని ఇన్స్టాగ్రామ్ లో దేవులాడా, అవును. మళ్ళా మీ మర్దిని విలువ ఆయనతో కొట్లాట పెట్టా, కొంచెంసేపు వీడియోలు చెయ్య, పాపం ఇదే సరిపోతుండాలి. నాకు ఎక్కువ ఈయనతోనే మరిదితోటే పంచాయతీ. చెయ్యమంటే నవ్విస్తాడు తప్ప రీల్స్ చేయడు. చెప్పనా వీడియోకి ఒక 100 ఇస్తాను, ఖచ్చితంగా నువ్వు ఎన్ని టేకులు అంటే అన్ని టేకులు, ఎన్ని డైలాగులు అంటే అన్ని డైలాగులు చెప్పి పోతాను. ఎందుకంటే నిన్న మొన్న కూడా ఎవరితో ఇంటర్వ్యూ జరిగింది, వాళ్ళ చెల్లె ఒక వీడియో, ఆ పాపకి పాపం వీడియోస్ తీసే వాళ్ళు లేరంట, అయినా కానీ ఎట్లనో చేస్తుంది, వాళ్ళ చెల్లె ఒక వీడియో తీసి 100 రూపాయలు ఇవ్వాలంట అమ్మాయికి, అట్లా 100 రూపాయలు ఇచ్చి అమ్మాయి వీడియోలు తీపించుకుంటుందంట. సో మీరు కూడా మీ మరిదికి 50 100 అట్లా వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇవ్వాలట ఆయనకి. మీరా ఆయన వీడియోస్ ఉంటాయి కదా ఆయన ఎక్కడికైనా వెళ్ళినాయి, నేను చెయ్యను, చేస్తేనే రీల్స్ చేద్దాం అనేసి అంటాడు. ఎడిటింగ్ నేర్పించచ్చు కదా, ఓకే అయిపోతుంది. ఆయనకు వస్తుంది, కాకపోతే నేను చేస్తే ఆయనకు నచ్చుతుంది అంట. అట్లా ఆయన చేసినవి నచ్చాయి, సారీ చేసినాయి. ఓకే. సో ఇంకొకటి ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టను. సో మీ అత్తమామల గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? ఇక అంటే అక్క మేము బయటికి వచ్చిందంటే ఇక కొన్ని కుట్లాటాలు అయినాయి. అంటే ఒకటే చెప్తున్నా, ఫస్ట్ లో అయితే మంచిగానే ఉంటారు, పెళ్లి అయిన కొత్తలో ఒక 50% గొడవలు వచ్చినాక మారిపోయి మాటలని అనేసి అవన్నీ మనసుకు బాధ అనిపించి, మనం ఈయన నమ్మి వాళ్ళని నమ్మి వస్తాం కదా, ఈయన మంచిగా చూసుకుంటాడని, తర్వాత వాళ్ళు అవన్నీ అర్థం చేసుకోకుండా మాటలు మాట్లాడతారు కదా, చాలా మనసుకి బాధ అనిపిస్తాయి అవి. అదే నన్ను అయితే మంచిగా చూసుకోరు, కూతురు లేదు కదా, కూతురులో అయితే మంచిగానే చూసుకోరు, సడన్ గా ఒకటేసారి మారిపోతారు గొడవలు అంటే రాగా. బయట మాటల వల్ల అంటే కట్నం తెలియదనా, లేదంటే ఇక అది కూడా కొంచెం ఉంది. కొంతమంది అన్నారు ఇక మా డాడీ మా మమ్మీ తోటి కట్నం రెచ్చగొడుతురు, ఎవరు రెచ్చగొట్టిరు అనమాట రెచ్చగొడుతురో బయట. తెలుస్తలేదు, లేకపోతే కలిసిమెలిసి అందరూ మంచిగానే ఉంటుండే, ఎవరు రెచ్చగొడుతురో ఏం చేస్తారో మాకు అర్థం అవుతుంది. లేదంటే నువ్వు ఇంట్లో పనులు చేయట్లేదా లేచి? లేదు, ప్రతి ఒక్క పని చేస్తుంది అక్క, ప్రతి ఒక్క పని చేస్తుంది. కానీ గొడవలేని, కానీ ఇప్పుడు నిన్నే అంటారు ఆవిడే అత్త వాళ్ళతో నెగలు లేక బయటకు వచ్చింది ఇలాగా అని చెప్పేసి నిన్నే అంటారు, వాళ్ళని ఎవరు అన్నారు కదా. కానీ అవన్నీ అంటారు కాబట్టి మేము పట్టించుకో, కానీ మా అత్త మామలు కూడా పట్టించుకోకుండా ఉంటే మంచిగా ఉంటుండే, వాళ్ళు పట్టించుకొని మమ్మల్ని అని, ఈయనకి 1 డేనే రెస్ట్ ఉంటుంది, ఆ రోజు కూడా టార్చర్ పెట్టి సెట్ అవ్వలేదు మాకు ఇంకా ఇంట్లో. అంటే లైక్ ఏ విధంగా అక్కడ, అంటే అట్మాస్ఫియర్ కానీ అక్కడ ట్రీటింగ్ ఎలా ఉండేది? ఫస్ట్ నుంచా? ఫస్ట్ నుంచి కాదు, నార్మల్ గా మీ ఇద్దరితోని గొడవలు స్టార్ట్ అయినాక కానీ స్టార్ట్ అవ్వక ముందు కానీ. స్టార్ట్ అయినాక ఏది కావాలంటే తెచ్చేవాళ్ళు, అంటే వాళ్ళు మంచిగానే చూస్తారు అన్నిట్లో, అన్నిట్లో జస్ట్ మంచి చిన్న గొడవ చిన్న స్టార్ట్ గొడవ అయ్యి అది పెద్దగా అయిపోతుంది మా ఇంట్లో. నాకు ఆ అది time బయట లో వాళ్ళ వల్లనే అవుతుంది, బయట వాళ్ళ వేరే వాళ్ళ గురించి అవుతుంది తప్ప మా గురించి అసలే కాదు. మెయిన్ పాయింట్ వాళ్ళు ఎందుకు చెప్తారు, ఇట్లా చెప్పుడు వల్ల వేరే వాళ్ళ సంసారాలు ఖరాబ్ అయిపోతాయి. సో ఇది మెయిన్ ప్రతి ఫ్యామిలీలో ఉన్నదే, పైగా కొంచెం పల్లెటూరు ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ ఉన్నది అనుకోండి, ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఇంకా కష్టం, ఇంకా దాన్ని ఇంకా ఎప్పుడు అదే ఆవలో ఉంటారు, ఇంకా వాళ్ళని బయటికి తీసుకురావడం కూడా కష్టం. ఈయనతో మాట్లాడుతున్నారా వాళ్ళ పేరెంట్స్? నీతో మాట్లాడుతున్నారా? ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారా? అందరం మాట్లాడుకుంటాం, అందరం ఉంటాం, కానీ కొంచెం దూరం ఉంటే ప్రేమలు ఉంటాయి కదా అక్క, అట్లానే ఉండాలి. దగ్గర ఉంటే కొట్లాటలే ఎక్కువ ఉండే. మరి పిల్లల ప్లానింగ్ ఎప్పుడు? ఇప్పుడు అంతా ఏం లేదక్క, ఇంకా కొంచెం సెట్ కావాలి. ఇప్పుడే అంటే సెటిల్ పెళ్ళి అయితే సెటిల్ అయినాక చేసుకుందాం అనుకున్నాం, ఇప్పుడు సెటిల్ అయింది ఏం లేదు, వాళ్ళని ఏడ పోషిస్తామని కొంచెం. ఒకటి తెలుసా, సెటిల్ అనేది ఎప్పుడు అవ్వం తెలుసా, అది అలాగా ఎప్పుడు ఉండే అప్పులే, ఎప్పుడు ఉండే బాధలే, ఎప్పుడు ఉండే పని, అది పోతేనే ఉంటది జీవితం. సెటిల్ అంటే ఇన్ని కోట్లు వచ్చినా గానీ వాళ్ళు ఉండరు, ఇంకా సెటిల్ అవ్వాలి అని ఫీల్ అవుతుంటారు. కాబట్టి కొంచెం మనీ అనే చేతులు ఉంటే నాకు హాస్పిటల్ కి అవి ఇవి కొంచెం టైం పడుతుందని అట్నే వెయిట్ చేస్తాం. పోనీలే, ఇంత చిన్న ఏజ్ లో చేసుకున్న ఒక అండర్స్టాండింగ్ తోని మాకు ఇది ఉండాలి, ఇది చేసుకోవాలనుకుంటున్నారు. కొందరు ఆవేశపడి చిన్న చిన్న వాటికి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిరు, అసొంటి వాళ్ళు అయితే లవ్ మ్యారేజ్ చేసుకోకూరు, నేను చెప్తున్నా కదక్క. సగానికి సగం మంది ఇంటర్వ్యూలు వచ్చిన వాళ్ళు అందరు అదే చెత్త చెప్తున్నారు నాకైతే. వీళ్ళతో మాట్లాడిండు, మళ్ళీ ఈమె ఫోన్ చేసి ఆమెకు ఫోన్ చేసుడు, అబ్బా నిబ్బి స్టోరీలు అన్ని విని 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 విసుగు పుట్టేసింది నాకైతే. నాకు పోయింది నా లవ్ మీద ఇంట్రెస్ట్, ఇన్ని స్టోరీలు. ఎస్, సో ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సో గైస్, మీకంటే ఏం చెప్పదలుచుకోవట్లే, ఎందుకంటే మేము రీసెంట్ గా అయితే కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసినాం, అజయ్ పూజ ఆఫీషియల్ అని యూట్యూబ్ లా. కానీ మీరు పేరు సెర్చ్ చేసేయండి, వచ్చేస్తుంది మన ఐడి యూట్యూబ్ లా. ఇన్స్టాగ్రామ్ లో ప్రిన్సెస్ పూజిత అని మా వైఫ్ ది ఉంటుంది ఐడి. మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి, తీసుకోండి. ఇంకొకటి, మాకైతే దయచేసి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మా అంటే కొత్త ప్రాంక్ వీడియోలు అయితే మేము ఇడుస్తాం, మీరు చూసేయండి. థ్యాంక్ యూ. ఓకే పూజు, నువ్వు చెప్పువా? నా ఫాలోవర్స్ కి నేను చెప్తూనే ఉన్నా, నా ఫాలోవర్స్ కి నేను వేరే విధంగా చెప్తా.
చెప్పు ఏదో పర్సనల్ గా చెప్తాను. పర్సనల్ గా చెప్తారు. ప్రతి ఒక్కరికి ఎట్లా అయితే సపోర్ట్ చేస్తారో మాకు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జనాలు కూడా ఎట్లున్నారంటే విడిపోయేటోళ్ళ కంటెంట్ కి మంచి సపోర్ట్ ఇస్తారు. అవును. అరే మేము మంచిగున్నాం రా, మేము మంచి కంటెంట్ ఇస్తాం, మాకు చూడండి అంటే ఎవరు చూసలేరు. చూడరు. నిజంగా ఇదైతే అవునవును వాస్తవం. కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడెవడు విడిపోతుందా, ఎప్పుడెవడు కొట్లాట పెట్టుకుంటాడు, వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటది మనలాగే. సో మీరైతే ఖచ్చితంగా సో మన అజ్జు పూజిత వాళ్ళ అఫీషియల్ ని సజెస్ట్ చేయండి, సజెస్ట్ లోకి తీసుకోండి, మీకు ఆటోమేటిక్ గా వీడియోస్ వస్తాయి. స్టార్ట్ చేస్తున్నారు, మంచి క్యూట్ కపుల్ నిజంగానే. మంచిగా ఒక్క దగ్గర కూడా ట్రిగర్ అవ్వకుండా మెల్లిగా సమాధానం, ఇంట్లో కొట్టుకోరో నాకు తెలియదు, మంచిగా మెల్లగా నిదానస్తులు. సో ఇట్లుంటే బాగుంటది, ఏం కొట్లాట కాకుండా సంసారాలు పచ్చగా ఉంటాయి. నీకేం తెలిసి ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నా, చూసిన కాబట్టి చెప్తున్నా అంతే. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.